అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 ఇంకా 10 వచనాలు ఒకసారి చదువుదాం, జాగ్రత్తగా గమనిద్దాం. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. హల్లెలూయా. గమనించండి, ఈ 2 వచనాలు మనము ఈ సంవత్సరానికి పునాదిగా వాడుతున్నాం అనమాట. దిస్ ఇస్ అ ఫౌండేషనల్ స్క్రిప్చర్. మనకి ఈ ఇయర్ కి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము, ద ఇయర్ ఆఫ్ వాకింగ్ ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్. ద ఇయర్ ఆఫ్ వాకింగ్ ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సర్వ సంపూర్ణతలో నడుచుటాని సంవత్సర వాగ్దానం మనం కలిగి ఉంటున్నాం. సో మనము ఈ 2 వచనాలు మన హృదయంలో నాటబడిపోయి, ఈ 2 వచనాల నుంచి రావాల్సినటువంటి ప్రత్యక్షత మన జీవితంలో స్థాపించబడాలి, మన జీవితంలో కనిపించాలన్నమాట. మరి ఒకసారి 9వ వచనం చూడండి. ఇంగ్లీష్లో ఇలాగంటాడు, ఫర్ ఇన్ హిమ్ ద ఫుల్నెస్ ఆఫ్ ద డేటీ ద గాడ్ హెడ్ కంటిన్యూస్ టు డ్వెల్ ఇన్ బాడీలీ ఫార్మ్. సో యేసు క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు అనమాట. ఇక్కడ యేసు క్రీస్తు గురించి మాట్లాడుతూ మళ్ళీ ఒకసారి చదవండి. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. హల్లెలూయా. క్రీస్తునందు నివసించుచున్నది అంటున్నాడు. సో ఇప్పుడు యేసు క్రీస్తు గురించి మాట్లాడాడు అనమాట. యేసు క్రీస్తు గురించి మాట్లాడిన తర్వాత ఇప్పుడు 10వ వచనం జాగ్రత్తగా గమనిద్దాము. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సయ్యున్నాడు. హల్లెలూయా. సో గమనించండి, 9వ వచనంలో యేసు క్రీస్తు యొక్క జీవితంలో, ఆయన శరీరములో దేవుడు ఏ విధంగా సంపూర్ణంగా నివసిస్తున్నాడో మనం చూసాము. ఇప్పుడు 10వ వచనానికి వచ్చేసేటప్పటికి నేను ఒకసారి ఇంగ్లీష్లో చదువుతాను. అండ్ యు ఆర్ ఇన్ హిమ్ మేడ్ ఫుల్ అండ్ హ్యావింగ్ and you are in him made full and having come to fullness of life. In Christ you too are filled with the Godhead, Father, Son and the Holy Spirit, and reach full spiritual stature, and he is the head and rule and authority over every angelic principality and power. Hallelujah. So గమనించండి, ఇక్కడ 9వ వచనంలో ఏ విధంగా అయితే దేవుడు సంపూర్ణంగా క్రీస్తులో నివసిస్తున్నాడో, యేసు క్రీస్తులో నివసిస్తున్నాడో, శారీరకంగా నివసిస్తున్నాడో, అదే విధముగా, అందరూ అదే విధముగా అనండి, అదే విధముగా ప్రతి క్రైస్తవుడిలో కూడా దేవుడు ఒక గొప్ప కార్యము చేశాడంట. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, ఇది గొప్ప కార్యము చేయబోతున్నాడు అనేది కాదు. క్రైస్తవుడు, నేను ఒక క్రైస్తవుడిని లేకపోతే నేను ఒక క్రైస్తవురాలని అన్న ప్రతి వ్యక్తి జీవితంలో ఇది జరిగిన విషయము. ఓకే, ఏం జరిగిందంట? ఏ విధంగా అయితే దేవుడు క్రీస్తులో నివసించాడో ఇప్పుడు అదే విధముగా, దాంట్లో కొంత పోర్షన్ గురించి మానట్లేదు, కొంత ఆ విధముగా కొంత మాత్రమే మన జీవితంలో అనట్లేదు. అదే విధముగా మన జీవితంలో కూడా, ఎప్పుడు మన జీవితంలో కూడా దేవుడు సంపూర్ణముగా నివసిస్తున్నాడంట. హల్లెలూయా. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆమేన్. సో గమనించండి, ఇటువంటి వచనాలు చదివినప్పుడు చాలాసార్లు మన ఊహకు మించినటువంటి సత్యాలు అన్నమాట. మనకు ఒక్కొక్కసారి మనం చదివిన తర్వాత కూడా మన మనసుతో అర్థం చేసుకోవడానికి కూడా చాలాసార్లు కష్టపడతాం. సో బైబిల్ చదివినప్పుడు మంచి క్రైస్తవులుగా బైబిల్ రీడింగ్ ప్లాన్ ఉండొచ్చు, బైబిల్ చదవచ్చు, కానీ ఒక్కొక్కసారి ఇటువంటి వచనాలు వచ్చేసేటప్పటికి చదువుకుంటూ వెళ్ళిపోతాం. కానీ చదువుకున్న తర్వాత దీని వలన నా జీవితం ఎలాగ మార్చబడుతుంది, ఇటువంటి సత్యము ప్రకారము నేను ఏ విధంగా ఆలోచించాలి, ఈ సత్యము ప్రకారము నేను ఏ విధంగా జీవించాలి అనే ప్రశ్న చాలాసార్లు వేసుకోకుండా మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. అందుకు ఇటువంటి సత్యము గురించి మాట్లాడక ముందర 8వ వచనంలో ఎటువంటి మాట మాట్లాడతాడో చూడండి. రీడ్ వర్స్ 8 ప్లీజ్. ఆయనను అనుసరింపక మనుషుల పరంపర ఆచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవు
వాడెవడైనను ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఓకే, చూడండి ఇక్కడ పౌలు ఏమంటున్నాడు, జాగ్రత్తగా ఉండుడి అంటున్నాడు. దేని గురించి జాగ్రత్త పడాలి? ఎందుకంటే మనము సరి అయిన విధానంలో మనం ఆలోచించకపోతే, దేవుడు ఇంత గొప్ప మేలు చేసిన తర్వాత కూడా దేవుడు ఇటువంటి కార్యములు మన జీవితంలో నెరవేర్చబడాలని ఆశిస్తున్న తర్వాత, దేవుడు మనల్ని ఇటువంటి విధానములో మన మనసుకి ఊహించినటువంటి దానికన్నా ఎక్కువగా మనల్ని ఆశీర్వదించిన తర్వాత కూడా మనము మోసపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట. చూడండి, నేను 8వ వచనం ఇంగ్లీష్లో చదువుతాను, న్యూ కింగ్ జేమ్స్ లో. బివేర్ లెస్ట్ ఎనీ వన్ చీట్ యూ అంటున్నాడు. సో గమనించండి, జాగ్రత్త పడండి. ఎందుకు జాగ్రత్త పడాలి? ఎందుకంటే దేవుడు నీకు ఎటువంటి బహుమానాన్ని ఇచ్చాడో, దేవుడు ఎటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడో, దేవుడు ఎటువంటి కృపను నీకైతే ఇచ్చాడో, దేవుడు ఎంత మేలు నీకు చేశాడో, దేవుడు ఎంత కనికరాన్ని చూపించాడో, ఈ దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదించాడో, ఇదన్నీ తెలుసుకున్న తర్వాత కూడా మనము జాగ్రత్తగా పడకపోతే దీని నుంచి మనము ఇక్కడ ఇంగ్లీష్లో డోంట్ బీ అవేర్ దట్ లెస్ట్ ఎనీ వన్ చీట్ యూ, మోసపోవడానికి అవకాశం ఉందన్నమాట. అర్థమవుతుందా అండి? దేని ద్వారా మోసపోతున్నాము, ఏ విధంగా మోసపోతున్నామంటే ఇక్కడ ఈ వచనంలో 4 విషయాలు చెప్తాడు. నంబర్ 1 ఫిలాసఫీ, నంబర్ 2 ఎంప్టీ డిసీట్, నంబర్ 3 ట్రెడిషన్ ఆఫ్ మెన్, అండ్ నంబర్ 4 బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద వరల్డ్. తెలుగులో చెప్పండి. సిద్ధాంతము లేక తత్వము, వ్యర్థమైన మోసము, మనుషుల ఆచారాలు, లోక సంబంధమైన మూల పాఠాలు. ఓకే, చూడండి, ఈ 4 కారణాల ద్వారా, లేకపోతే ఈ 4 మార్గాల ద్వారా అనొచ్చు. ఓకే, ఈ మార్గాల ద్వారా సాతాను ఏం చేస్తున్నాడంట? మనల్ని మోసగిస్తున్నాడంట. మోసపోవడం అంటే గమనించండి, టు బి డిసీవ్డ్ మీన్స్ దట్ యు బిలీవ్ ఏ లై యాజ్ ద ట్రూత్. మోసపోవడం అంటే ఏంటంటే, ఎవరన్నా ఒక వ్యక్తి నీకు ఒక వార్త చెప్పారనుకోండి, ఒక మాట చెప్పారు, అది నిజానికి అది అబద్ధమైనా వాళ్ళు మాట్లాడిన తర్వాత, మీరు ఆ మాటను విన్న తర్వాత అది సత్యముగా మీరు స్వీకరించారనుకో, అప్పుడు మోసపోతున్నట్టు. అర్థమవుతుందా? ఒక అబద్ధాన్ని మీరు నిజంగా ఎప్పుడైతే స్వీకరిస్తారో అది మోసపోతున్న సమయం అన్నమాట. సో ఇక్కడ సాతాను కూడా ఏం చేస్తున్నాడంట, ఈ విధంగా ఈ 4 మార్గాలు మన జీవితంలో వాడి మనల్ని మోసగిస్తున్నాడంట. దేని నుంచి మోసగిస్తున్నాడు? దేవుడు ఏమైతే మనకి ఇచ్చాడో దాని నుంచి మోసగిస్తున్నాడు. దేవుడు ఏ విధంగా మనల్ని ఆశీర్వదించాడో అది తెలుసుకోకుండా మోసగిస్తున్నాడు. దేవుడు ఎటువంటి జీవముని, నేను జీవముని ఇవ్వడానికి వచ్చాను అన్నాడు యేసుక్రీస్తు. అది ఎటువంటి జీవము? సమృద్ధి అయిన జీవము ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. సో సమృద్ధి అయిన జీవము ఇవ్వడానికి వచ్చాను అన్న తర్వాత మనము అది అనుభవించట్లేదంటే ఎక్కడో ఒక దగ్గర మోసగింపబడ్డాము, మోసపడుతున్నాము. కాబట్టి దేవుడు మనకి ఏదైతే ఆశిస్తున్నాడో, ఏదైతే కోరుకున్నాడో, ఏదైతే మనకి ఇచ్చాడో అది మనము సంపూర్ణంగా ఆనందించట్లేదు, సంపూర్ణంగా మన జీవితంలో అది అనుభవించట్లేదు అనమాట. ఇప్పటి వరకు అర్థమవుతా? ఒకసారి గట్టిగా ఆమేనండి. ఆమేన్. ఓకే, గమనించండి, 4 విషయాల్లో నంబర్ 1 ఫిలాసఫీ అంటాడు. మరి తత్వవేత్తము. ఓకే, ఫిలాసఫీ అంటే ఏంటి? ఈ లోకములో ఉన్నటువంటి రకరకాల ఆలోచనలు అన్నమాట. ఓకే, ఇంటలెక్చువలిజం అనే పదం కూడా వాడతాడు అనమాట ఇంగ్లీష్లో. ఒక్కొక్కసారి చదువు ఎక్కువ అయ్యేటప్పటికి కొంతమంది జీవితాల్లో ఎలాగనుకుంటారంటే, ఈ దేవుడి గురించి, దేవుడిని నమ్మకం, దేవుడు ఉన్నారంటారు, ప్రార్థనలు అంటారు, ఇంకేదో అంటారు. ఇదంతా తెలివి లేని వాళ్ళకి, సరిగ్గా చదువు ఉంటే, సరిగ్గా సైన్స్ అర్థం చేసుకుంటే, సరిగ్గా ఈ లోకాన్ని అర్థం చేసుకుంటే ఇదంతా వ్యర్థం అనేది తెలుస్తుంది అనుకుంటారు చాలామంది. సో కానీ ఏమంటున్నాడు, అది సాతాను వాడే ఒక మార్గం అంట. చాలామంది ఏమనుకుంటారు, నేను చాలా తెలివి గలవాడిని, అందుకనే దేవుడు నాకు అక్కర్లేదు, దేవుడు లేడు. అది తెలివి కాదు, అది బుద్ధి తక్కువతనం అనేది వాళ్ళు గుర్తించట్లేదు. ఎందుకు? బైబిల్లో ఏమని ఉంటుంది? ఇట్ ఈస్ అ ఫూల్ దట్ సేస్ దట్ దేర్ ఇస్ నో గాడ్. దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో చెప్పుకుంటాడు. హల్లెలూయా, ఆమేన్. సో గమనించండి, నువ్వు ఒక మార్గంలో ఆ విధంగా నువ్వు జీవించావు అనుకోండి, లోకములో ఉన్న ఫిలాసఫీ ప్రకారము జీవించావు, నువ్వు చదువు నుంచి వచ్చేటటువంటి ఫిలాసఫీ ప్రకారము జీవించావు అనుకో, నువ్వు దేవుని యొక్క మార్గము నుంచి తప్పిపోతావు, నువ్వు మోసపడతావు అనమాట. రెండోది ఎంప్టీ డిసీట్ అంటాడు, వ్యర్థమైనటువంటి మోసము. ఓకే, వ్యర్థము.
నువ్వు ఏది నమ్మినా, ఇప్పుడు డబ్బు గురించి ఒక విధంగా నమ్మేవనుకో, నాకు డబ్బు ఉంటే అప్పుడు సంతోషం వస్తుంది, లేకపోతే అందరూ నా గురించి మంచిగా మాట్లాడితే అప్పుడు నా జీవితంలో సంతోషపడతాను, ఇటువంటి మోసపు నమ్మకాలు అన్నమాట. ఇట్ ఈస్ దీస్ థింగ్స్ డూ నాట్ హ్యావ్ ఎనీ ట్రూత్ రిగార్డింగ్ హౌ యూ మస్ట్ లివ్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఎలా జీవించాలా అనే వాటికి ఇందులో ఏమాత్రము సత్యము లేదు. చూడండి, కొంతమంది ఒక పొజిషన్ వస్తే అప్పుడు అందరు నన్ను రెస్పెక్ట్ చేస్తారు, ఒక మంచి పెద్ద ఇంట్లో జీవిస్తే అప్పుడు నన్ను రెస్పెక్ట్ చేస్తారు. సో కొన్ని ఆలోచనలు ఉంటాయి మన జీవితంలో. అటువంటి ఆలోచనల ప్రకారం మనం జీవించామనుకోండి, దేవుడు ఒక శ్రేష్టమైన జీవితాన్ని మనకి ఇవ్వడానికి వచ్చిన తర్వాత కూడా దాని నుంచి మోసపోతున్నామంట. అందరికి అర్థమవుతుంది కదండి? Yes, Pastor. చూడండి, మూడో విషయం ఏంటంటే ట్రెడిషన్ ఆఫ్ మెన్. మనుషుల ఆచారాలు ఒక్కొక్కసారి ఇప్పుడు మొదటి రెండు విషయాల్లో దేవుడే లేడు అనుకోవచ్చు, లేకపోతే దేవుడి నుంచి దూరంగా ఉండొచ్చు. కానీ వేరే ఇంకొక సమస్య ఏంటంటే, ఇంకొక ప్రాబ్లం, కొంతమంది దేవుని యొక్క సన్నిధిలోకి రావచ్చు, సంఘానికి రావచ్చు, ఇలాగ ఆదివారం సంఘంలో కూర్చోవచ్చు, వాక్యము వింటూ ఉండొచ్చు, కొన్ని పాటలు పాడగలుగుతారు, కొన్ని క్రైస్తవ కార్యములు అన్ని చేయడం మొదలు పెడతారు. కానీ వాళ్ళ జీవితంలో సత్యముతో జీవించడము మాత్రమే కాదు, కానీ సత్యానికి లేకపోతే యేసుక్రీస్తుకి కొన్ని ట్రెడిషన్స్ కూడా యాడ్ చేస్తారన్నమాట. ఆచారాలు జతపరుస్తూ ఉంటారు. ఆచారాలు ప్రకారము జీవించడం మొదలు పెడతారు. ఆచారము ప్రకారము జీవించినప్పుడు ఏమవుతుంది? బైబిల్లో ఉంటుంది, మేకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆఫ్ నో ఎఫెక్ట్ త్రూ దేర్ వెయిన్ ట్రెడిషన్స్. వారి యొక్క ఆచారముల ద్వారా దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. గమనించండి, దేవుని వాక్యము శక్తివంతమైనదని మనకందరికీ తెలుసు. కానీ మార్క్స్ వార్తలు ఏమంటాడు? వాళ్ళ ఆచారాల ద్వారా ఆ శక్తివంతమైన వాక్యాన్ని కూడా వాళ్ళ జీవితంలో వ్యర్థం చేస్తున్నారంట. వాక్యము లేదని కాదు, వాక్యం ఉంది, కానీ వాక్యానికి ఏం చేస్తున్నారు? వాక్యాన్ని వాక్యములాగా వదిలిపెట్టట్లేదు. వాక్యానికి వాళ్ళ ట్రెడిషన్, ఆచారాలను కూడా జతపరుస్తున్నారు. ఆ జతపరచడంలో వాక్యానికి ఉన్న శక్తి వాళ్ళ జీవితంలో విడుదల అవ్వట్లేదు. అర్థమవుతుందండి అందరికి? ఒకసారి అర్థమవుతుంది, ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. హల్లెలూయా. ఓకే, నంబర్ 4, బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద వరల్డ్. లోక సంబంధమైన మూలపాఠాలు. మరి ఒకసారి, బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద వరల్డ్ అంటే ఇది నీ కుటుంబం నుంచి కొన్ని ఐడియాస్ రావచ్చు, నీ స్నేహితుల నుంచి కొన్ని ఐడియాస్ రావచ్చు, కొన్ని ఆలోచనలు రావచ్చు. ఒక్కొక్కసారి మీరు సోషల్ మీడియా ద్వారా ఇన్స్టాగ్రామ్ మీద స్క్రోల్ అవుతుంటే ఏదన్నా కోట్ ఎవరిదన్నా కనిపించవచ్చు, ఎవరో వాట్సాప్ స్టేటస్లో కనిపించవచ్చు, టిక్ టాక్ లేకపోతే ఇంకేదన్నా ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్కడో ఒక దగ్గర ఒక రీల్ చూడొచ్చు, ఒక షార్ట్ చూడొచ్చు. మంచి మ్యూజిక్ ఉండేటప్పటికి ఇమోషన్తో నువ్వు ఇమోషన్తో మూవ్ అయిపోయి అక్కడ వాళ్ళు ఏం చెప్పినా అదే సత్యం అనుకోవచ్చు. నువ్వు ఏదో బాధకరమైనటువంటి పరిస్థితిలో వెళ్తుంటావు, అదే సమయంలో ఏదో రీల్ వచ్చిందనుకోండి, ఈ లోకంలో ఎవరిని నమ్మకూడదు, అందరూ మోసం చేస్తారు, అందరూ నిన్ను నీ మనసుని విరగొడతారంటే అదే సత్యం అని నువ్వు పట్టుకుంటావు. ఇప్పుడు ఎందుకు? అప్పుడు నీ మనసు ఇరిగిపోయింది కాబట్టి. కానీ అది నిజంగా వాక్య ప్రకారం సత్యమా? కాదు. వాక్యంలో ఏమని ఉంటుంది? ఎవరిని నమ్మకుండా బతకమనుందా? లేదు. Love one another, depend on one another. We are part of the body of Christ. మనం దేవుని యొక్క శరీరమై ఉన్నాము. ఒంటరిగా జీవించమని దేవుడు చెప్పలేదు. హల్లెలూయా. క్షమించమన్నాడు. సో మనము ఒక్కొక్కసారి అది ఒక సినిమా నుంచి అవ్వచ్చు, ఒక సీరియల్ నుంచి అవ్వచ్చు, మ్యాగజైన్ ఆర్టికల్ అవ్వచ్చు, ఏదన్నా వెబ్సైట్ అవ్వచ్చు, ఏదో నువ్వు వ్లాగ్ అవ్వచ్చు, ఎక్కడో ఒక దగ్గర బ్లాగ్ చదివి ఉండొచ్చు, నీ టెక్స్ట్ బుక్లో అవ్వచ్చు, మమ్మీ డాడీ చెప్పిన మాట అవ్వచ్చు, ఫ్రెండ్స్ చెప్పిన మాట అవ్వచ్చు. కానీ దేవుని వాక్యానికి అది అనుకూలంగా లేదనుకో, దేవుని వాక్యానికి అది వ్యతిరేకంగా ఉందనుకో, నువ్వు అప్పుడు వెళ్తున్న సమయానికి అనుకూలంగా అనిపించవచ్చు. నీకు ఆ సమయంలో అవును ఇది సత్యమే అన్నట్టు అనిపించవచ్చు. కానీ వాక్యము ప్రకారము అది సత్యము కాకపోతే అది నిన్ను మోసగించేటటువంటి ఆలోచన అనేది నువ్వు గుర్తించాలి. అది నిన్ను మోసగించేటటువంటి ఆలోచన నువ్వు గుర్తించలేదనుకో, ఇక్కడికి రావచ్చు, ప్రార్థన చేయొచ్చు, ప్రార్థన చేయించుకోవచ్చు, ఇది జరగాలి అది జరగాలి అనుకోవచ్చు. కానీ ఏ జీవితం అయితే దేవుడు నీకు ఇవ్వడానికి వచ్చాడో దాని నుంచి నువ్వు ఏమవుతున్నావు? మోసగింపబడుతున్నావు. అందరికి అర్థమవుతుందండి? హల్లెలూయా. సో ఈ విధంగా మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో దేవుడు ఈ లోకానికి వచ్చాడు, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన తర్వాత
2 వారాల క్రితం నేను చెప్పాను కదా, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత మనల్ని నూతన సృష్టిగా మార్చాడు. ఈ నూతన సృష్టిగా మార్చిన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న ఒక వాగ్దానం ఏంటంటే, యేసుక్రీస్తు ఏ విధంగా అయితే దేవుణ్ణి సంపూర్ణంగా ఆయన అనుభవించాడో ఈ లోకంలో ఉన్నప్పుడు, అదే విధముగా, అందరూ అదే విధముగా అనండి, అదే విధముగా దేవుడు మనకు ఒక మార్గాన్ని ఇచ్చాడు. దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అదేంటంటే, దేవుడు అక్కడ ఎక్కడో పరలోకములో ఉన్నాడు, నేను ఒంటరిగా ఇక్కడ జీవిస్తున్నాను అనేటటువంటి మనస్తత్వంతో జీవించడం కాదు, కానీ దేవుడు నా కొరకు వచ్చాడు కాబట్టి, దేవుడు నన్ను ఆశీర్వదించాడు కాబట్టి, దేవుడు నాకు కొత్త మార్గమని ఇచ్చాడు కాబట్టి, దేవుడు నాకు ఇంకొక అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశం ఏంటి? దేవుని యొక్క సంపూర్ణతలో నేను జీవించడానికి, నడవడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. అటువంటి ఆశీర్వాదం విడుదల చేశాడు. సో అటువంటి ఆశీర్వాదము విడుదల చేసిన తర్వాత ఇప్పుడు నేను గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా నేను గమనించుకోవాలి, నా జీవితంలో ఎక్కడ కూడా మోసపోకూడదు. హల్లెలూయా. మోసపోకూడదు. ఆ మోసపోకుండా ఉండాలి అంటే నా జీవితంలో నాకు సత్యము అనేది అవసరము. సత్యము లేకుండా ఈజీగా మోసపోతాము. ఎందుకు? సత్యము మన జీవితంలో నాటబడలేదనుకోండి, ఏ వార్త విన్నా కూడా అదే సత్యం అనుకుంటాము. చూడండి, మనము ఆదికాండానికి ఒకసారి వెళ్దాం. ఓకే, ఆదికాండము, జెనసిస్ చాప్టర్ 2 verse 16 and 17 ఒకసారి చదవండి. ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనాలు. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చుదు అని నరునికి ఆజ్ఞాపించెను. ఓకే, గమనించండి, ఇక్కడ దేవుడు నరునికి కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నాడు అనమాట. ప్రతి చెట్టు, నీకు ఇక్కడ కనిపిస్తున్న ప్రతి చెట్టు నువ్వు ముట్టుకోవచ్చు, తినొచ్చు నీ కొరకు, కానీ ఒక్క చెట్టు మాత్రము ఆ ఫలము తినొద్దు అని ప్రత్యేకంగా దేవుడు చెప్తున్నాడు, ఆజ్ఞ ఇచ్చాడు అనమాట. ఆ ఫలము తింటే మాత్రము నీకు మరణము ఖచ్చితమని దేవుడు అక్కడ చెప్పాడు. చూడండి, 3వ అధ్యాయానికి వెళ్దాము. 3వ అధ్యాయానికి వెళ్ళి 1వ వచనం నుంచి చదువుదాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా? ఒక్క నిమిషం గమనించండి, సాతాను ఎప్పుడు వచ్చినా కూడా ఓకే ప్రశ్నలతో వస్తాడు అన్నమాట. ప్రశ్నతో వచ్చినప్పుడు మనకి జవాబు ఇవ్వడానికి సత్యం ఉండాలి మన జీవితంలో. హల్లెలూయా. జవాబు ఇవ్వడానికి మన జీవితంలో సత్యములో మనం స్థాపించబడలేదనుకోండి, సత్యము ప్రకారము మనము మాట్లాడలేకపోయామనుకోండి, మనం దొరికిపోయినట్టు. అర్థమవుతుందా? మోసపోతాం అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి. సో రావడము ఒక ప్రశ్న వేశాడు. 2వ వచనం చదవండి. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. ఓకే, గమనించండి, 2వ వచనం మళ్ళీ ఒక్కసారి చదవండి. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. గమనించండి, అది సత్యమా? గట్టిగా చెప్పండి. సత్యము. ఓకే, 3వ వచనము. అయితే తోట మధ్య ఉన్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. గమనించండి, ఇక్కడ 3వ వచనంలో ఏమంటున్నది? తినకూడదు, తర్వాత ముట్టకూడదు. దేవుడు ముట్టుకోవడం గురించి అక్కడ ఏమన్నా చెప్పాడా? లేదు. గట్టిగా చెప్పండి. లేదు. 2వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ దేవుడు తినొద్దు అని చెప్పాడు, కానీ ముట్టుకోవద్దు అని చెప్పలేదు. అర్థమవుతుందా? కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈవ్ మాట్లాడడం మొదలుపెట్టిందో, కేవలము తినొద్దు అనడము మాత్రమే కాదు, కానీ ముట్టుకోకూడదు అంటది. ఎందుకంటే ముట్టుకున్న క్షణము మరణము ఖచ్చితము అని చెప్తుంది. 4వ వచనం చదవండి. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలేనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. సో గమనించండి, 4వ వచనంలో ఇప్పుడు ఒకసారి ఈవ్ ఎప్పుడైతే దేవుడు చెప్పిన దానికన్నా ఎక్కువ చెప్పిందో, దేవుడు చెప్పిన దానికి యాడ్ చేయడం మొదలుపెట్టిందో, ఇప్పుడు డైరెక్ట్గా ఒక అబద్ధం విడుదల చేశాడు 4వ వచనంలో. అప్పుడు వరకు అబద్ధం విడుదల చేయలేదు, ప్రశ్నలు మాత్రమే.
అర్థమవుతుందా? ప్రశ్నలు మాత్రమే. అంటే ఎంతవరకు కదలగలుగుతుంది, నేను మోసగించగలుగుతానా లేదా? సో ప్రశ్నలు వేయడం మొదలు పెట్టాడు. ప్రశ్నలో జవాబు పట్టి ఇప్పుడు 4వ వచనంలో ఏమన్నాడో చెప్పండి. అందుకు సర్పము, మీరు చావనే చావరు. మీరు చావనే చావరు. ఇప్పుడు అబద్ధం వచ్చింది. మొట్టమొదట రావడమే అబద్ధంతో రాలేదు సాతాను. కానీ ఈ సమయానికి 4వ వచనంలో ఇప్పుడు మాత్రం అబద్ధము విడుదల చేసింది. అబద్ధం విడుదల చేసి చూడండి 5వ వచనం చదవండి. ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఇంగ్లీష్ లో ఒకసారి చదువుతాను. ఫర్ గాడ్ నోస్ దట్ ఇన్ ద డే యు eat of your eyes will be opened and you will be like God, knowing good and evil. గమనించండి ఇక్కడ ఏమంటున్నాడు, యు విల్ బీ లైక్ గాడ్ అంటాడు. యు విల్ బీ లైక్ గాడ్. గమనించండి, దేవుడు వాళ్ళని సృష్టించినప్పుడు దే వర్ ఆల్రెడీ లైక్ గాడ్. దేవుడు వారిని సృష్టించినప్పుడు వారు దేవుని వలె ఉన్నారు. హల్లెలూయా. ఆమేన్. దే వర్ మేడ్ ఇన్ ది ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పోలిక చొప్పున దేవుని యొక్క స్వరూపంలో వారు సృష్టింపబడి ఉన్నారు. దే వర్ గివెన్ అథారిటీ లైక్ గాడ్. దేవుని వలె వారును అధికారం ఇవ్వబడి ఉన్నది. దే వర్ గివెన్ డొమినియన్ లైక్ గాడ్. దేవునికి ఇవ్వబడినట్లుగానే దేవుని వలె వారును అధికారమును కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఆమేన్. సో దే వర్ ఆల్రెడీ లైక్ గాడ్. కనుక వారు ముందుగానే దేవుని వలె వారు ఉన్నారు. వాట్ ద డెవిల్ వాస్ డూయింగ్ వాస్ అటాకింగ్ దేర్ ఐడెంటిటీ. కానీ సాతానుడు వారి యొక్క గుర్తింపు పైన దాడి చేస్తూ ఉన్నాడు. అర్థమవుతుంది కదండి అందరికి? గమనించండి, నీ గుర్తింపులో నువ్వు ఎప్పుడైతే సరిగ్గా స్థాపించబడతావో ప్రతిదీ ఆ గుర్తింపు నుంచి బయటకు వస్తుంది నీ జీవితంలో. నీ గుర్తింపు ప్రకారం నువ్వు ఆలోచిస్తావు, నీ గుర్తింపు ప్రకారం నువ్వు మాట్లాడతావు, నీ గుర్తింపు ప్రకారం నువ్వు ప్రవర్తిస్తావు నీ జీవితంలో. అదే విధంగా ఇక్కడ ఏం చేస్తున్నాడు, సాతాను వచ్చి వాళ్ళ గుర్తింపుని అటాక్ చేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ మనకి చాలా మందికి తెలుసు, దాని తర్వాత వాళ్ళు తింటారు, దాని ద్వారా పాపము అనేది మొదలవుతుంది, వాళ్ళకి ఉన్న స్థానము నుంచి పడిపోతారు అనేది మనకు తెలుసు. మత్తయి సువార్త 4వ అధ్యాయానికి ఒకసారి త్వరగా బైబిల్ తెరుచుకుందాం చూడండి. సో మొదటి ఆదాము యొక్క జీవితంలో ఈ విధంగా సాతాను ద్వారా మోసగింపబడ్డాడు అనేది మనం చూస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కూడా ఇక్కడ ఏంటి, when we see Jesus after his fasting 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత కూడా ఇదే విధంగా అపవాది యేసుక్రీస్తు దగ్గరికి వస్తాడు. 3వ వచనం చదవండి. ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. గమనించండి ఇక్కడ ఎలా మొదలు పెట్టాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే అంటే గుర్తింపు గురించి అన్నమాట. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఇది కార్యము చేయగలుగుతావు, లేకపోతే ఈ కార్యము చెయ్యాలి అంటే ఏంటి, నువ్వు ప్రూవ్ చేసుకో అంటున్నాడు, రుజువుపరచుకోమంటున్నాడు. గమనించండి, అక్కడ యేసుక్రీస్తు రుజువుపరచుకోవాల్సిన అవసరత లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. లైఫ్లో మన జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు వేరే వాళ్ళకి ఏదో రుజువుపరచుకోవడానికి ఏది చేయక్కర్లేదు. అర్థమవుతుందా? లేని డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు ఎవరికో చూపించుకోవడానికి, రుజువుపరచుకోవడానికి. హల్లెలూయా. 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 ఆమేన్. ఏ కారు కొనక్కర్లేదు, వాచ్ కొనుక్కోక్కర్లేదు, ఏ పట్టణానికి ప్రయాణం చేయక్కర్లేదు ఎవరికో రుజువుపరచుకోవడానికి. హల్లెలూయా. నీ గుర్తింపులో నువ్వు స్థిరపరచబడు, దేవునిలో స్థిరపరచబడు. హల్లెలూయా. సో గమనించండి ఇక్కడ ఏమంటాడు, నువ్వు నిజంగా దేవుని యొక్క కుమారుడు అయితే అని మొదలు పెడతాడు. అప్పుడు యేసుక్రీస్తు ఎలాగా జవాబు ఇచ్చాడో చూడండి. ఇట్ ఈస్ రిటన్ దట్ మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ బట్ బై ఎవ్రీ వర్డ్ దట్ ప్రొసీడ్స్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ గాడ్. సో దేని ద్వారా జవాబు ఇచ్చాడు? సత్యము ప్రకారము. అందరూ వాక్య ప్రకారము అనండి. వాక్య ప్రకారం. సో వాక్యములో ఏదైతే రాసుందో దాని ప్రకారము మాట్లాడుతున్నాడు, దాని ప్రకారము జవాబిస్తున్నాడు అనమాట. సో ఎటువంటి ఏ విధంగా కూడా మోసపోవడానికి ఆయనకు అవకాశము లేదన్నమాట. రెండోసారి చూడండి 5వ వచనం చదవండి. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము. గమనించండి, రెండోసారి కూడా మళ్ళీ ఏమంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే. సో మళ్ళీ గుర్తింపు గురించి అనమాట. ఓకే, నువ్వు దేవుని కుమారుడు అయితే. ఈసారి చూడండి, యేసుక్రీస్తు వాక్యాన్ని వాడాడు కాబట్టి ఈసారి సాతాను కూడా వాక్యాన్ని
వాడడం మొదలు పెడతాడు. చదవండి. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు. 7వ వచనం. Yeah. అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక్క చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. హల్లెలూయా. సో గమనించండి, సాతాను వాక్యములో ఏముందో సాతానుకు కూడా తెలుసు, కానీ వాక్యములో ఉన్నది సాతాను పలికినా లేకపోతే చెప్పినా సాతానికి ఆ వాక్యములో నుంచి రావాల్సిన ప్రత్యక్షత జ్ఞానము ఉండదు. అర్థమవుతుందా? He He will know what is written in the word, but he will not have a revelation knowledge of what is written in the word. వాక్యంలో ఏమి రాయబడి ఉన్నదో వాడు ఎరిగి ఉన్నాడు, కానీ వాక్యంలో ఉన్న ప్రత్యక్షతను వాడు ఎరిగి లేడు. So Jesus rightly divides the word and again gives a reply from the word of God. కనుక యేసు వాక్యమును సరిగా విభజించి వాక్యంలో నుండే సత్యమును సమాధానముగా ఇస్తూ ఉన్నాడు. సో గమనించండి, రెండు సార్లు కూడా ఆయన గుర్తింపు గురించి ప్రశ్నిస్తాడు. మూడోసారి చూడండి, ఇది 3rd verse లేకపోతే 8వ verse నుంచి చదవండి. మరల అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయనను తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా. ఓకే, గమనించండి. Again, for the 3rd time, the devil is attacking his identity. మూడోసారి సాతానుడు ఆయన యొక్క గుర్తింపు పైన దాడి చేస్తూ ఉన్నాడు. Because if Jesus is truly the Son of God, నిజముగా యేసు దేవుని కుమారుడైతే, then he cannot worship the devil. అనగా ఆయన సాతానుని ఆరాధించలేడు. But think about what he is offering him. కానీ ఆ సాతానుడు ఏమి ఇస్తూ ఉన్నాడో He చూడండి. shows the kingdoms of the world and the glory thereof, and he says, I will give these kingdoms to you. ఈ లోక రాజ్యములన్నిటినీ వాటిని ఆయనకు చూపి, నేను నమస్కరించినట్లయితే వీటన్నిటిని నీకు ఇచ్చేదనని చెప్తూ ఉన్నాడు. Now remember, why did Jesus come into this world? యేసుక్రీస్తు ఈ లోకమునకు ఎందుకు వచ్చి ఉన్నాడు? The Bible says to make the kingdoms of this world the kingdoms of God. మరి ఈ లోక రాజ్యములను దేవుని రాజ్యములుగా మార్చుటకు ఆయన వచ్చి ఉన్నాడు. సో గమనించండి, ఇక్కడ ఏమి ఇస్తానంటున్నాడు. ఈ లోకంలో ఉన్న రాజ్యములన్నీ కూడా యేసుక్రీస్తుకి ఇస్తానంటున్నాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిందే ఎందుకు? ఈ లోకంలో ఉన్న రాజ్యములన్నీ కూడా దేవుని యొక్క రాజ్యానిగా మార్చడానికి. హల్లెలూయా, హల్లెలూయా. సో గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు దేని కొరకు వచ్చావో నాకు తెలుసు, నీకు కావాల్సిందంతా కూడా నేను నీకు ఇస్తాను అంటున్నాడు. 3 సంవత్సరాలు నువ్వు కష్టపడక్కర్లేదు, ప్రసంగాలు చేయక్కర్లేదు, అవమానపడక్కర్లేదు, ఇబ్బందులు పడక్కర్లేదు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేను నీకు ఒక ఈజీ షార్ట్ కట్ ఇస్తాను అంటున్నాడు. నువ్వు ఈ లోకంలో ఉన్న రాజ్యాల కోసమే వచ్చావు కదా, ఆ రాజ్యాలు నేను నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. కానీ ఏం చేయాలంటున్నాడు? నమస్కారం. నీ గుర్తింపును వదిలేసాయి. అర్థమవుతుందా? నీ గుర్తింపును వదిలేసాయి. నీ గుర్తింపును వదిలి ఒక్కసారి మోకరించు, నీకు కావాల్సిందంతా. ఎటువంటి ఒక్కరోజు కూడా నువ్వు కష్టపడక్కర్లేదు, ఏ పడవలో ప్రయాణం చేయక్కర్లేదు, ఏ రోజు అలిసిపోక్కర్లేదు, ఎవరితో తిట్లు తినక్కర్లేదు, అవమానపడక్కర్లేదు. నీకు కావాల్సిందంతా నేను నీకు ఇస్తాను. ఒక్కటే కావాలి, నీ గుర్తింపును వదిలేసాయి, నీ గుర్తింపుని మర్చిపో. అర్థమవుతుందా నేను చెప్పేది? చూడండి, గుర్తింపు అనేది ఎంత ముఖ్యమో. ఇప్పుడు మనం అది చదివినప్పుడు అవును కరెక్టే కదా, గుర్తింపును ఎప్పుడు మర్చిపోకూడదు అని. కానీ గమనించండి, మన జీవితంలో దేనికోసం వెతుకుతున్నాము? మన జీవితంలో దేని గురించి ప్రార్థన చేస్తున్నాము? మన జీవితంలో దేనికోసం ఆశిస్తున్నాము? చాలాసార్లు సాతాను వచ్చినప్పుడు కూడా మన గుర్తింపు గురించే అటాక్ చేయడానికి చూస్తాడు మన జీవితంలో. మనం ఎప్పుడైతే మన గుర్తింపు మర్చిపోతామో, దేని గురించి అయితే దేవుడు చింతించొద్దంటాడో దాని గురించి చింతిస్తాం. దేని గురించి అయితే, దేని వెనకాలైతే నువ్వు పరిగెత్తొద్దు అంటావో దాని గురించి పరిగెత్తడం మొదలు పెడతాం. ఏ విధంగా అయితే నువ్వు ఈ విధంగా ఆలోచించదు, లోకంలో ఉన్న వాళ్ళు ఇలాగ ఆలోచిస్తారు, కానీ నువ్వు ఆలోచించక్కర్లేదు. ఎందుకు? నీకు ఇంకొక గుర్తింపునిచ్చాను అంటున్నాడు. ఆమేన్. కానీ మనం ఏం చేస్తాం? అందరూ భయపడుతున్నారు, నేను కూడా భయపడిపోతున్నాను. ఎవరికి ఉద్యోగాలు లేవంటే నాకు కూడా రాదేమో, ఎవరికి వీసాలు ఇవ్వట్లేదంటే నాకు కూడా ఇవ్వరేమో, ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వట్లేదంటే నాకు కూడా అవ్వదేమో, పెళ్ళిళ్ళు ప్రతి వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళకి అందరికీ విడాకులు అయిపోతున్నాయి అంటే నాకు తెలిసిన వాళ్ళందరికీ నేను కూడా పెళ్లి చేసుకోనేమో. ఎక్కడి నుంచి వస్తున్నాయి బాధలు? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆలోచనలు? ఎప్పుడైతే నీ గుర్తింపు మర్చిపోతావో,
అప్పుడు కాంప్రమైజ్ అయిపోవడానికి చూస్తావు. రాజీ పడడానికి ప్రయత్నిస్తారు. అర్థమవుతుందా అండి? సో అందుకని దేవుడు ఏమంటాడు, లోకంలో ఉన్న వాళ్ళు దేని కొరకు అయితే పరిగెత్తుతారో నువ్వు దాని కొరకు పరిగెత్తొద్దు అంటాడు. ఎందుకు? నువ్వు నా గుర్తింపులో నువ్వు జీవించగలిగితే ప్రతిది కూడా నీ కొరకు నేను సమకూర్చాను అనే సత్యం నువ్వు తెలుసుకుంటావు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. అన్నీ నేను నీకు సమకూర్చాను. కానీ ఎప్పుడైతే ఆ గుర్తింపు నుంచి బయటపడేయగలుగుతాడో, ఎప్పుడైతే కేవలము ఒక మానవుడిలాగా ఆలోచించడం మొదలు పెట్టిస్తాడో, నిన్ను దేవునిలాగా ఆలోచించడం కాకుండా కేవలము మట్టి నుంచి వచ్చిన ఒక మానవుడిలాగా ఆలోచించు అనేటటువంటి ఆ థాట్ నీకు సాతాను నీ జీవితంలో పెట్టాడు అనుకో, ఆ విధంగా నువ్వు జీవించడం, ఆ విధంగా నువ్వు ఆలోచించడం మొదలు పెడితే చాలు, నీ గుర్తింపు నువ్వు మర్చిపోయినట్టు. ఎప్పుడైతే నీ గుర్తింపు నువ్వు మర్చిపోతావో, దేవుడు ఎటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడో, దేవుడు ఎటువంటి జీవమునిచ్చాడో ఆ జీవము నువ్వు కోల్పోతావు. అది అనుభవించకుండానే నీ జీవితం గడిపేస్తూ ఉంటావు. అర్థమవుతుంది? ఒకసారి హల్లెలూయా అనండి. హల్లెలూయా. సో గమనించండి, కానీ యేసుక్రీస్తు ఇక్కడ 10వ వచనంలో దెన్ జీసస్ సెడ్ టు హిమ్, అవే విత్ యు సేటన్, ఫర్ ఇట్ ఈస్ రిటన్. అందరు ఇట్ ఈస్ రిటన్ అనండి. ఇట్ ఈస్ రిటన్. ఫర్ ఇట్ ఈస్ రిటన్, యు షల్ వర్షిప్ ద లార్డ్ యువర్ గాడ్ అండ్ హిమ్ ఓన్లీ యు షల్ సర్వ్. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని అని రాయబడి ఉన్నదనెను. ఆయనను మాత్రమే అనండి. ఆయనను మాత్రమే. ఓన్లీ హిమ్ షల్ యు సర్వ్. ఆయనను మాత్రమే నువ్వు సేవించాలి. హల్లెలూయా. ఆమేన్. See, you must be so sure and rooted and grounded in the identity that you have in Christ Jesus. మీరు క్రీస్తు యేసునందు కలిగి ఉన్నటువంటి ఆ గుర్తింపును ఎరిగి అందులో స్థాపింపబడుతూ ఉండాలి. సో గమనించండి, 2 వారాల క్రితం చెప్పాను నేను, ఏ జీవమునైతే యేసుక్రీస్తు ఇచ్చాడో, నూతన సృష్టిగా మార్చిన తర్వాత ఆ సత్యములో, ఆ గుర్తింపులో స్థాపించబడాలి. ఆమేన్. ఆ గుర్తింపులో నువ్వు స్థాపించబడకపోతే సాతాను వచ్చి నిన్ను ఎప్పుడు దోషించిన, ఎప్పుడు అటాక్ చేసినా, ఎప్పుడు ఏదన్నా దొంగలించడానికి వచ్చినా నువ్వు మోసపోతుంటావు. దేవుడు ఇంకా ఇవ్వలేదేమో, దేవుడు ఇంకా చేయలేదేమో, దేవుడు నాకు ఇంకా జవాబు ఇవ్వలేదు. గమనించండి, నువ్వు నీ గుర్తింపులో నువ్వు స్థాపించబడితే దేవుడు జవాబు ఇవ్వలేదు అనే పరిస్థితే ఉండదు. ఒక క్రైస్తవుడికి ఆ పరిస్థితే ఉండదు. చూడండి, మనం ఎందుకు ఆ విధంగా ఆలోచిస్తాము? కేవలము ఒక మానవుడిగా ఆలోచిస్తాం కాబట్టి. అందుకని ఎప్పుడన్నా ప్రార్థన గురించి రాసినప్పుడు, యేసుక్రీస్తు ప్రార్థన గురించి మాట్లాడినప్పుడు, ఎప్పుడన్నా మీరు ప్రార్థన చేసిన తర్వాత కూడా నా తండ్రి ఎప్పుడన్నా జవాబు ఇవ్వకపోతే ఇలాగా ఆలోచించండి అన్నాడా? లేదు. నా తండ్రి ఎప్పుడన్నా నీకు జవాబు ఇవ్వకపోతే, నా తండ్రి ఎప్పుడన్నా నిన్ను ఆశీర్వదించకపోతే ఈ విధంగా ప్రార్థన చెయ్యండి, ఈ విధంగా ప్రవర్తించండి, ఈ విధంగా ఆలోచించండి, అటువంటి బోధ ఎప్పుడన్నా చేశాడా? లేదు. గట్టిగా మాట్లాడండి ఒకసారి. లేదు పాస్టర్. లేదు. కానీ క్రైస్తవులుగా ఎన్నోసార్లు అన్ఆన్సర్డ్ ప్రేయర్స్తో ఎలాగ జీవించాలి, ఎలాగ అడ్జస్ట్ అవ్వాలి అనేటటువంటి ఆలోచనతో జీవిస్తుంటాము. దేవుడు ఒక్కొక్కసారి అవునంటాడు, దేవుడు ఒక్కొక్కసారి కాదంటాడు, దేవుడు ఒక్కొక్కసారి మనతో మాట్లాడతాడు, దేవుడు ఒక్కొక్కసారి మనతో మాట్లాడు, దేవుడు ఒక్కొక్కసారి మన ప్రార్థనలు వింటాడు, దేవుడు ఒక్కొక్కసారి మన ప్రార్థనలు వినడు. యేసుక్రీస్తు ఎప్పుడూ ఈ విధంగా బోధించలేదు. మానవులు బోధిస్తారు. మానవులు ఒక్కొక్కసారి దేవుడు అవునంటాడమ్మా, ఒక్కొక్కసారి దేవుడు కాదంటాడమ్మా, ఒక్కొక్కసారి దేవుడు మనకి జవాబులు ఇస్తాడమ్మా, ఒక్కొక్కసారి దేవుడు మనకి జవాబు ఇవ్వడమ్మా. అందులో ఎంత సత్యం ఉంది అనేది ప్రశ్న. బోధించేది ఎవరు కాదు ప్రశ్న. అర్థమవుతుందా? బోధించేది ఎవరు కాదు ప్రశ్న. బోధించిన దాంట్లో ఎంత సత్యం ఉన్నది, బోధించిన దాంట్లో సత్యం ఎంత ఉంది, ట్రెడిషన్ అంటే మళ్ళీ ఆచారం ఎంత ఉన్నది, ఆచారం ఎంత ఉన్నది, మానవుడి యొక్క తలంపులు ఎంత ఉన్నాయి, మానవుడి యొక్క తలంపులు ఎంత ఉన్నాయి. ఎందుకు యేసుక్రీస్తు ఏమన్నాడు? నువ్వు ప్రార్థించినప్పుడు, తండ్రితో మాట్లాడినప్పుడు ఆయన ఆలకిస్తాడు అన్నాడు. ఆమేన్. టైం ఉంటే ఆలకిస్తాడు అనలేదు. నీ తండ్రితో అన్నాడు.
అంటే క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు అనమాట. క్రైస్తవులుగా మార్చబడిన వ్యక్తులు తండ్రితో ఏ విధంగా మాట్లాడగలుగుతున్నారో చెప్తున్నాడు, బయలుపరుస్తున్నాడు. అప్పుడు ఏమంటాడు? తండ్రితో మాట్లాడినప్పుడు ఆయన ఆలకిస్తాడు. ఆయన ఆలకించినప్పుడు ఏమని ఉంటది? ఆలకించాడు అని నీకు తెలిస్తే జవాబు కూడా ఇచ్చినట్టు అని. ఆమేన్. The Bible says, you know, when you speak to your heavenly Father, He hears us. And if He hears us, we have the answers to what we have prayed for. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. సో ఒక క్రైస్తవుడి యొక్క జీవితంలో నేను ప్రార్థన చేసిన తర్వాత నా తండ్రి నన్ను వినలేదు అనే పరిస్థితే ఉండకూడదు. yes. అది 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 ఒక అబద్ధం. అది ఎటువంటి అబద్ధం అంటే, సాతాను అవ్వతో వచ్చినప్పుడు, ఈవ్తో వచ్చినప్పుడు ఏమన్నది? నువ్వు మరణించవు అన్నది. నువ్వు తిన్నా మరణించవు. సరే తింటాను అని తిన్నాడు. సో మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి కొన్ని మెసేజెస్, కొన్ని వర్తమానాలు వినొచ్చు. ఆ వర్తమానంలో ఉండొచ్చు, అమ్మ ఒక్కొక్కసారి దేవుడు నీ ప్రార్థనకి జవాబిస్తాడు, ఒక్కొక్కసారి దేవుడు నీకు జవాబు ఇవ్వడు. జవాబు ఇవ్వకపోయినా ఆయన నిన్ను నమ్మాలి, జవాబు ఇవ్వకపోయినా ప్రార్థన చేయాలి, జవాబు ఇవ్వకపోయినా ఆయన్ని వెంబడించాలి. వినడానికి చాలా బాగుంటుంది. ఒకే సమస్య, యేసుక్రీస్తు చెప్పలేదు. అది అర్థమవుతుందా నేను చెప్పేది? ఎస్ పాస్టర్. అర్థమవుతుందా నిజంగా? ఎస్ పాస్టర్. యేసుక్రీస్తు చెప్పలేదు అది. యేసుక్రీస్తు ఏమన్నాడు? మీరు ప్రార్థించినప్పుడల్లా నా తండ్రి వింటున్నాడు. ఎస్ ఆమేన్. ఆయన విన్నాడంటే ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, నీకు జవాబు విడుదల అయ్యింది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. థాంక్యూ జీసస్. అది దేవుని యొక్క సత్యము. ఎస్ ఆమేన్. అది దేవుని యొక్క మార్గము. అది దేవుడు మనకిచ్చినటువంటి బహుమానము. అది దేవుడు మనకిచ్చినటువంటి జీవితము. హల్లెలూయా. హల్లెలూయా. సో మన ఆలోచన, నేను ఇప్పుడు ఏంటి, ఐ థింక్ 2 వారాల క్రితం అన్నాను, ఎవరి గురించి నువ్వు బైబిల్లో చూసినా నూతన సృష్టి కాదా అనేది ప్రశ్న వేసుకోండి అన్నాను. అవునా? గుర్తుందా అది? ఓకే. అలాగే గుర్తుపెట్టుకోండి, ప్రతి విషయం కూడా ఇది దేవుడు క్రైస్తవులతో మాట్లాడుతున్నాడా లేదా. సో మీరు తండ్రితో మాట్లాడుతున్నప్పుడు అన్నాడు అంటే మన గురించి మాట్లాడుతున్నాడు అనమాట. పాత నిబంధనలో ఎవరికి దేవుడు తండ్రి కాదు, దావీదుకి తండ్రి కాదు దేవుడు. అందుకని యెహోవా నా కాపరి అన్నాడు, యెహోవా నా తండ్రి అనలేదు. కానీ నూతన నిబంధనలో మనకి తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. yes amen. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రార్థన గురించి మాట్లాడుతూ నీ తండ్రితో నువ్వు మాట్లాడినప్పుడు అంటే నూతన సృష్టి గురించి మాట్లాడుతున్నాడు. సో నూతన సృష్టికి ఉన్నటువంటి ఈ హక్కు, నూతన సృష్టికి ఉన్నటువంటి ఈ ప్రివిలేజ్, ఆధిక్యత ఏంటి? అది నువ్వు నీ తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు. సో నువ్వు ప్రార్థన గురించి ఆలోచిస్తున్నప్పుడు నీ గుర్తింపు ప్రకారం ప్రార్థన చేయి. నేను నా తండ్రితో మాట్లాడుతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడో ఎక్కడో దూరంగా ఉన్న దేవుడితో కాదు మాట్లాడేది, నేను నా తండ్రితో మాట్లాడుతున్నాను. yes amen. నా తండ్రితో మాట్లాడినప్పుడు నా తండ్రి ప్రతిసారి వింటాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా తండ్రి ప్రతిసారి వింటాడు. అందుకని చూడండి, ఈ లోక మర్యాదలు అనుసరిస్తూ లోకంలో ఉన్నటువంటి ఆలోచనలు ఏంటి, ఒక మానవుడి యొక్క తలంపులతో నువ్వు ఆలోచించావనుకో, ఒక్కొక్కసారి ఎలాగనుకుంటావు, ఓకే క్రైస్తవ జీవితంలో ఒక్కొక్కసారి మనకి చాలా మంచి రోజులు ఉంటాయండి, ఒక్కొక్కసారి చాలా భయంకరమైన రోజులు ఉంటాయి. గమనించండి, అది మానవుడి యొక్క ఆలోచన. మానవుడి యొక్క ఆలోచన. యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎవరి కుడి పార్శ్వమున? తండ్రి. కొన్ని రోజులు కింద పడిపోతుంటాడా? లేదు. మళ్ళీ పైకి ఎక్కుతుంటాడా? లేదు. అయ్యో ఈరోజు జారిపోయాను మళ్ళీ ఎక్కుతున్నా. ఎక్కడున్నాడు ఇప్పుడు? గట్టిగా చెప్పండి. తండ్రి కుడి పార్శ్వమున. నిన్న ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు. పోయిన నెల ఎక్కడున్నాడు? అక్కడే. నెక్స్ట్ వీక్ ఎక్కడుంటాడు? అక్కడే ఉంటాడు. వచ్చే నెల ఎక్కడుంటాడు? అక్కడే. 6 నెలల తర్వాత ఎక్కడుంటాడు? అక్కడే. 1 సంవత్సరం తర్వాత ఎక్కడుంటాడు? 6 సంవత్సరాల తర్వాత ఎక్కడుంటాడు? అక్కడే ఉంటాడు. మరి నువ్వెక్కడున్నావు? నేను అక్కడే ఉన్నా. ఆయనతో కూర్చొని ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనతో కూర్చొని ఉన్నావు నువ్వు. ప్రైజ్ లార్డ్. అది నీ హక్కు. ఆయన కృప ద్వారా నీకు ఇచ్చినటువంటి హక్కు అది. ఆమేన్. అందుకని అంటాడు మానవుడిలాగా ఆలోచించొద్దు. అంటే పాస్టర్ గారిని నేను మానవుడిని కదండి.
నీ మొదటిసారి పుట్టినప్పుడు మానవుడిగా పుట్టావు. రెండోసారి నువ్వు తిరిగి జన్మించినప్పుడు మానవుడిగా పుట్టలేదు. yes amen హల్లెలూయా. hallelujah గట్టిగా హల్లెలూయా. hallelujah చూడండి, అందుకనే 2 కొరింథీయులు 5:17 ఏమని ఉంటుంది? పాతవన్నీ కూడా గతించిపోయాయి. పాతవన్నీ yes సమస్తము నూతనమైనవి నూతనంగా మార్చబడ్డాయి. ఇది ఏ విధంగా నువ్వు దీనిలో స్థాపించబడాలని నమ్మాలంటే, అందుకనే పాల్ 2 కొరింథీయుల్లో 2 Corinthians chapter 7 verse 2 చదవండి అది ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము. మమ్మును మీ హృదయములలో చేర్చుకొనుడి. మీ ఎవనికి అన్యాయము చేయలేదు, ఎవరిని చెరపలేదు, ఎవరిని మోసము చేయలేదు. ఓకే, 3 విషయాలు చెప్తున్నాడు. ఫస్ట్, నేను ఎవరిని అన్యాయం చేయలేదు. రెండోది, ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని చెరపలేదు, ఎవరిని మోసము చేయలేదు. ఎవరు చెప్తున్నారు ఇది? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ. అపోస్తలు పాల్. మరి అపోస్తలు పాల్ యొక్క జీవితం ఒక్కసారి కొద్దిగా రివైండ్ చేశామనుకోండి, కొన్ని సంవత్సరాల బ్యాక్ ఈ 3 పనులు చేశాడు. కానీ ఇప్పుడు పాల్ ఈ విధంగా రాసినప్పుడు దేవుడు ఇది చూసి అబద్ధం అనట్లేదు. ఈ విధంగా పాల్ మాట్లాడినప్పుడు దేవుడు అది చూసి సత్యము అంటున్నాడు. ఈ మర్మం అర్థం చేసుకోవాలి మనం. దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు? ఇప్పుడు నువ్వు నీ జీవితాన్ని దేవుడు చూసినట్టు నువ్వు చూసుకోవాలి. నిజంగా దేవునికి లోబడుట అంటే అది. yes amen దేవునికి లోబడుట అంటే మన సొంత ఆలోచనలతో లోబడ్డం కాదు, ఆయన చూసినటువంటి ఆయన సత్యము ప్రకారము మనము లోబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇది సత్యం ఎందుకైంది? ఇది ఈ విధంగా మాట్లాడినప్పుడు ఇది అబద్ధము కాదు, అబద్ధం అని దేవుడు ఎందుకు అనట్లేదు, ఇది సత్యము అని దేవుడు ఎందుకు అంటున్నాడు? ఎందుకంటే 2 కొరింథీయులు 5:17 ఏమనుంది? ఎవరైనాను క్రీస్తులో ఉన్నందు ఎడల పాతవన్నీ కూడా గతించిపోయాయి, సమస్తము క్రొత్తవాయను. ఆమేన్. అందుకని అదే వ్యక్తి నేను ఎవ్వరిని మోసము చెయ్యలేదు అంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. అంత ఖచ్చితంగా చెప్తున్నాడు, నేను ఎవ్వరిని మోసం చేయలేదు అంటున్నాడు. అటువంటి ఆ విధముగా మనము సత్యములో స్థాపించబడాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, పాతవన్నీ గతించినాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ముందర ఏ విధంగా ఉండేవాడు? హీ వాజ్ అన్ అన్రైచస్ మ్యాన్. మొదటిగా ఆయన దుర్నీతివాడై ఉన్నాడు. హీ వాజ్ అన్ అన్హోలీ మ్యాన్. ఆయన అపవిత్రుడై ఉన్నాడు. ఫార్ ఫ్రమ్ గాడ్. దేవునికి దూరంగా జీవించిన వాడిగా ఉన్నాడు. ఫిల్డ్ విత్ ద సిన్ నేచర్. ఆయన పాపపు స్వభావంలో ఉన్నవాడై ఉన్నాడు. అండ్ బోర్న్ ఆఫ్ కరప్టబుల్ సీడ్. ఆయన క్షయమైన విత్తనము నుండి పుట్టిన స్థితిలో ఉన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఈ పాతవన్నీ గతించిపోయాయి, సమస్తము క్రొత్తవాయను. సో అందుకని ముందర అన్రైచస్ కున్నా, ఇప్పుడు ఏమయ్యాడు? నీతిమంతుడిగా అయ్యాడు, రైచస్ అయ్యాడు. ముందర అన్హోలీ, ఇప్పుడు హోలీ. ముందర ఫార్ ఫ్రమ్ గాడ్, దేవుడి నుంచి దూరంగా ఉన్నాడు, ఇప్పుడు దేవునికి దగ్గర అయ్యాడు. ముందరేమో సిన్ నేచర్, పాపపు స్వభావం, ఇప్పుడు రైచియస్నెస్ నేచర్, మరి నీతి స్వభావం కలిగి ఉన్నాడు. బోర్న్ ఆఫ్ కరప్టబుల్ సీడ్, ఆయన క్షయమైన విత్తనం నుండి పుట్టిన స్థితిలో ఉన్నాడు. నౌ బోర్న్ ఆఫ్ ఇన్కరప్టబుల్ సీడ్, ఇప్పుడు అక్షయమగు బీజముతో ఆయన పుట్టినవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 born of incorruptible seed. ఆయన అక్షయమగు బీజము విత్తనము నుండి పుట్టినవాడై ఉన్నాడు. Go with me to Colossians chapter 3 please. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము and verse 3. 3వ అధ్యాయము 3వ వచనము. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనమును మనం చదువుతూ ఉంటున్నాం. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీరు జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు? మీ జీవము దేవుని యందు దాచబడి ఉన్నది. దాచబడి ఉన్నది. సో నీ జీవితము దేవునిలో దాచబడి ఉన్నదంట. హల్లెలూయా. ఆమేన్. దేవునిలో దాచబడి ఉంది. ఇంగ్లీష్లో ఇలాగుంటది. అక్కడ మొదటి వచనంలో ఏమో మనము క్రీస్తుతో ఏ విధంగా అయితే లేవనెత్తబడ్డామో దాని గురించి ఉంటది. రెండో వచనంలో ఏమంటాడంటే ఈ విధముగా ఆలోచించండి. ప్రతిది కూడా లోక మర్యాదలు కాదు కానీ పరలోకములో జరిగేటటువంటి విధానం ప్రకారం ఆలోచించమంటాడు. మూడో వచనం ఇలాగుంటది, యాంప్లిఫైడ్ వర్షన్, Colossians 3:3. ఫర్ as far as this world is concerned you have died. మరి ఈ లోక విషయంలో నువ్వు చచ్చిన వాడవై ఉన్నావు.
You have died అంటున్నాడు. నువ్వు చచ్చిన వాడిగా ఉన్నావు. But then you have died and your new real life is hidden with Christ in God. కాబట్టి క్రీస్తునందు దేవుని యందు నీ నూతనమైనటువంటి జీవితము దాచబడి ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. నీ నిజమైనటువంటి జీవితం ఇప్పుడు ఎక్కడ ఉన్నది? దేవునిలో దాచబడి ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. దేవునిలో దాచబడి ఉన్నది. సో నువ్వు జీవించినప్పుడు నీ ఆ స్థానము నుంచి, ఆ గుర్తింపు నుంచి నువ్వు జీవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. కేవలం ఒక మానవుడిలాగా ఆలోచించొద్దు. గమనించండి, నీ జీవితంలో నీ యువర్ బిహేవియర్ అంటే నీ ప్రవర్తన మారాలంటే నీ ఆలోచన మారాలి. ఆమేన్. నీ ప్రవర్తన మారాలంటే నీ ఆలోచన మారాలి. నీ ఆలోచన మారడం, గమనించండి, రిపెంటెన్స్ అనే పదము, మారు మనసు లేక పశ్చాత్తాపము అనే మాట. పశ్చాత్తాపం తెలుగులో చాలా సార్లు బైబిల్లో మారు మనసు అని ఉంటుంది. అది కరెక్ట్ ట్రాన్స్లేషన్ గ్రీక్ నుంచి. కానీ చాలా సార్లు ఇంగ్లీష్ బైబిల్స్ లో ఏంటి చేంజ్ ఆఫ్ మైండ్ అని ఉండదు, లేకపోతే రిన్యూయింగ్ ఆఫ్ ద మైండ్ అని ఉండదు. చాలా సార్లు రిపెంట్ అని ఉంటుంది, రిపెంటెన్స్ అని ఉంటుంది. పశ్చాత్తాపడ్డం అంటే ఏదో ముందరకు వచ్చేసి బాగా ఏడ్చి ఇంటికి వెళ్ళడము, అది పశ్చాత్తాపడ్డం కాదు. నిజమైన పశ్చాత్తాపడ్డం అంటే బయట నీ ప్రవర్తన మారడం కూడా కాదు. పశ్చాత్తాప పడడము అంటే నీ ఆలోచన మార్చుకోవడం. ఆమేన్. గమనించండి, యువర్ బిహేవియర్ ఆర్ ద చేంజ్ ఆఫ్ బిహేవియర్ ఈజ్ నాట్ రిపెంటెన్స్. మీ యొక్క ప్రవర్తన మార్చబడమే మరి ఆ యొక్క మారు మనసు కాదండి. ద చేంజింగ్ ఆఫ్ బిహేవియర్ ఈజ్ ద ఫ్రూట్ ఆఫ్ రిపెంటెన్స్. మరి ఆ యొక్క ప్రవర్తన మార్చబడుట అనేది పశ్చాత్తాపం యొక్క ఫలముగా ఉంటూ ఉన్నది. అర్థమవుతుందా? ఎస్ పాస్టర్. ద సీడ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ బిహేవియర్ ఈజ్ రిపెంటెన్స్. మరి ఆ యొక్క పరివర్తన యొక్క మార్పు పశ్చాత్తాపం యొక్క విత్తనమై ఉన్నది. The way you change your thinking is the seed which will produce the change behavior. మీ ఆలోచన విధానం మార్చుకోవడము మీ ప్రవర్తనను మార్చుకునేటకు విత్తనముగా ఉంటూ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, Colossians chapter 1, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము verses 27 and 28. 27-28 వచనాలు. The Bible says, to them God willed to make known what are the riches of the glory of this mystery among the Gentiles, which is Christ in you, the hope of glory. Verse 27 చదవండి. 27వ వచనం నేను చదువుతూ ఉన్నా. అన్య జనుల్లో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను. 28 కూడా చదవండి ఒకసారి. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యుకి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఫస్ట్ పార్ట్ మళ్ళీ చదవండి, 28th verse. మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఫస్ట్ పార్ట్, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణముగా చేసి. గమనించండి, ప్రతి మనిషిని సంపూర్ణముగా చేసి క్రీస్తునందు సంపూర్ణముగా చేసి అంటున్నాడు. ఇంగ్లీష్ లో చూడండి, అది న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ లో verse 28. The Bible says, him we preach, warning every man and teaching every man in all wisdom, that we may present every man. గమనించండి, that we may present every man. పరిచర్య చేస్తున్న ప్రతి వ్యక్తులు కూడా, ఒక పాస్టర్ గా నేను జీవిస్తున్నానంటే, పాస్టర్ గా పరిచర్య చేస్తున్నానంటే నా రెస్పాన్సిబిలిటీ ఏంటి? మిమ్మల్ని దేవుని యందు ఒక పర్ఫెక్ట్ మ్యాన్, ఒక పర్ఫెక్ట్ ఉమెన్ గా ప్రెజెంట్ చేయాలంట. హల్లెలూయా. ఆమేన్. సో ఇక్కడ చూడండి, దట్ వి మే ప్రెజెంట్ ఎవ్రీ మ్యాన్. అందరూ ఎవ్రీ మ్యాన్ అనండి. ప్రతి మనుషుని, ఎవ్రీ ఉమెన్, ప్రతి స్త్రీని, ఓకే, ఎవ్రీ మ్యాన్ అండ్ ఎవ్రీ ఉమెన్ పర్ఫెక్ట్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తునందు సంపూర్ణముగా చేసి. సో ఒక్కసారి ఆలోచించండి, హౌ కెన్ యూ లివ్ ఆర్ హౌ కెన్ యూ బీ పర్ఫెక్ట్ బిఫోర్ గాడ్? దేవుని ఎదుట మీరు ఎలాగో సంపూర్ణులుగా జీవించగలరు, సంపూర్ణులుగా తీర్చబడగలరు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనము. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మీ తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఇంగ్లీష్లో చదవండి ఒకసారి. ఇంగ్లీష్
న్యూ కింగ్ జేమ్స్, దేర్ఫోర్ యూ షల్ బి పర్ఫెక్ట్ జస్ట్ యాజ్ యువర్ ఫాదర్ ఇన్ హెవెన్ ఈస్. గమనించండి, ఇక్కడ ఏమంటాడు? దేర్ఫోర్ యూ షల్ బి. ఆ రీతిగా ఉండగలరు, అదే విధముగా ఉండగలరు. ప్రశ్న, యేసుక్రీస్తు అప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? నూతన సృష్టితోనా పాత సృష్టితోనా? పాత సృష్టి. పాత సృష్టితో. అందుకనే యు ఆర్ పర్ఫెక్ట్ అనట్లేదు. ఏమన్నాడు? యు షాల్ బి పర్ఫెక్ట్ బికాజ్ యువర్ ఫాదర్ ఈజ్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. అందుకనే నూతన నిబంధన మొదలైన తర్వాత పౌలు రాస్తూ ఏమంటున్నాడు? ఇప్పుడు యు ఆర్ ప్రెజెంటెడ్ పర్ఫెక్ట్ బిఫోర్ క్రైస్ట్. మరి మీరు క్రీస్తు ఎదుట పరిపూర్ణముగా నిలబెడుతూ ఉన్నారు. నువ్వు నేను చేసిన కార్యము బట్టి కాదు. ఇది అర్థం చేసుకోండి. యు ఆర్ పర్ఫెక్ట్, లిసన్, నాట్ బికాజ్ యు డిడ్ పర్ఫెక్ట్ థింగ్స్. మీరు ఏదో ఒక పరిపూర్ణమైన కార్యము చేసినందుకు పరిపూర్ణులు కాలేదండి. యు ఆర్ పర్ఫెక్ట్ బికాజ్ యువర్ ఫాదర్ ఈజ్ పర్ఫెక్ట్. మరి మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును You are పరిపూర్ణులై ఉన్నారు. perfect because the one that gave the seed to you is perfect. మరి మీకు విత్తనము ఇచ్చిన వాడు పరిపూర్ణుడు గనక మీరు పరిపూర్ణులై ఉన్నారు. Because the seed is perfect. ఎందుకనగా ఆ యొక్క విత్తనము పరిపూర్ణమై ఉన్నది. It is the incorruptible seed that gave you birth. మరి మీకు జన్మనిచ్చి ఉన్నది అది అక్షయమగు బీజము That's విత్తనమై why the ఉన్నది. Bible says you are born again, అందుకని మీరు తిరిగి జన్మించి ఉన్నారు. not of corruptible seed, మరి మీరు క్షయమగు ఆ విత్తనము ద్వారా but కాదు, incorruptible seed of the word of God. దేవుని వాక్యమగు అక్షయమగు బీజము ద్వారా మీరు జన్మింపబడి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So in Christ Jesus, కాబట్టి క్రీస్తు యేసునందు you have the fullness of God. దైవత్వం యొక్క పరిపూర్ణత మీలో ఉన్నది. In Christ Jesus, క్రీస్తు యేసునందు you are made perfect in him. మీరు ఆయనలో పరిపూర్ణులుగా చేయబడి ఉన్నారు. Just as the Father is perfect, మరి మీ తండ్రి పరిపూర్ణుడైనట్లుగానే you are perfect. మీరును పరిపూర్ణులై ఉన్నారు. Hallelujah. I హల్లెలూయా. said just as the Father is perfect, మరి తండ్రి పరిపూర్ణుడై ఉన్నట్లు you are perfect. మీరును పరిపూర్ణులై ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. See, you must get this into your heart. ఇది మీ హృదయంలోనికి మీరు You must తీసుకోవాలి. understand this with all of your heart. మీ పూర్ణ హృదయంతో దీన్ని మీరు అర్థం You చేసుకోవాలి. must get this settled in your heart forever. మరి ఇది నిత్యత్వమునకు ఈ విషయం మీ హృదయంలో స్థిరపరచబడాలి. Hebrews 10:14 in the Amplified says this. It says, for by a single offering he has forever completely cleansed and perfected those who are consecrated and made holy. ఒక అర్పణ చేత ఈయన పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. చేసి ఉన్నాడు. yes amen. Hallelujah. హల్లెలూయా. He has made you perfect. ఆయన మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. That is who you are in Christ Jesus. అందుకనే మీరు క్రీస్తు యేసునందు వారై ఉన్నారు. That is your identity in అదే Christ మీ యొక్క Jesus. గుర్తింపు క్రీస్తు యేసునందు ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. గమనించండి, మరి ఇంకొకసారి కూడా లోకము మర్యాదలు అనుసరిస్తూ లేకపోతే మామూలు ఒక లోకములో ఉన్న మనిషిలాగా ఆలోచించొద్దు. కేవలం ఒక మానవుడిలాగా ఆలోచించొద్దు. yes. You are born again. మీరు తిరిగి జన్మించి ఉన్నారు. Galatians 2:20. గలాతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనము. I have been crucified with Christ. It is no longer I who live, but Christ lives in me. And the life which I now live in the flesh, I live by the faith in the Son of God who loved me and gave himself for me. నేను Listen. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమునందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకొని నా దేవుని కుమారు యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I live in Christ. నేను క్రీస్తునందు జీవించుచున్నాను. Hallelujah. ఆమేన్. ఆ క్రీస్తులో ఉన్న గుర్తింపులో స్థాపించబడాలి. పాస్టర్ గారు, ఇది అన్ని ఎలా జరుగుతాయండి? గమనించండి, యేసుక్రీస్తు చెప్పింది ప్రతిదీ కూడా అసాధ్యమే. ప్రతిదీ కూడా అసాధ్యమే. ఆయన శిష్యులతో ఇచ్చిన ప్రతి ఆజ్ఞ అసాధ్యం. ఏది కూడా మానవుడి యొక్క శక్తిలో, మానవుడి యొక్క కృషిలో చేయగలిగేటటువంటి పనులు ఎప్పుడూ చెప్పలేదు. కానీ ప్రతిదీ కూడా క్రీస్తులో సమస్తము సాధ్యమే. సమస్తము సాధ్యమే. సమస్తము సాధ్యమే. పాస్టర్ గారు, ప్రతి
ప్రార్థనకి జవాబు వస్తుంది అంటావు? ఎలాగ పాస్టర్ గారు, ఎలాగ జరుగుతుంది? క్రీస్తు ద్వారా జరుగుతుంది. ఆమేన్. క్రీస్తు ద్వారా జరుగుతుంది. పాస్టర్ గారు, నేను పరిశుద్ధ జీవితం జీవించడం సాధ్యం అంటారా? క్రీస్తు ద్వారా సాధ్యం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పాస్టర్ గారు, నీతిమంతుడిగా జీవించడం సాధ్యమంటారా? ఈ లోకములో ఇంత పాపం మధ్యలో నేను నీతిమంతుడిగా జీవించగలుగుతానా? Yes. క్రీస్తు ద్వారా సాధ్యమే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పాస్టర్ గారు, వేరే వాళ్ళు, నా బంధువులకి, స్నేహితులకి నేను సువార్త చెప్పగలుగుతానంటారా? Yes. క్రీస్తుతో సాధ్యమే. సాధ్యమే. పాస్టర్ గారు, నేను వేరే వాళ్ళకి ప్రార్థన చేయగలుగుతానా? క్రీస్తుతో సాధ్యమే. సాధ్యమే. నేను వేరే వాళ్ళని స్వస్థపరచగలుగుతానా? yes గట్టిగా. yes ఆమేన్. క్రీస్తు ద్వారా సమస్తము సాధ్యమే. నేను దెయ్యాల్ని వెళ్ళగొట్టగలుగుతానా పాస్టర్ గారు? yes గట్టిగా. ఆమేన్. క్రీస్తు ద్వారా సాధ్యమే. క్రీస్తు ద్వారా సాధ్యమే. సాధ్యమే. పాస్టర్ గారు, లోటు కనిపించినప్పుడు 5 రొట్టెలు 2 చేపల్ని నేను మల్టిప్లై చేయగలుగుతానా? నేను ఆశీర్వదించగలుగుతానా? yes క్రీస్తుతో క్రీస్తు సాధ్యమే. ద్వారా సాధ్యమే. సాధ్యమే. నీటి మీద నడవగలుగుతానా? yes సమస్తము సాధ్యమే. పాస్టర్ గారు, కొద్దిగా టూ మచ్ కాదా అది? గమనించండి, టూ మచ్ అని ఎవరు అంటున్నారు? మనిషి ఆలోచన. మన ఆలోచన. yes పేతురు, నేను నడవచ్చా అన్నప్పుడు, ఓయ్ టూ మచ్ ఆగు ఇంకా అన్నాడా? నేను నడవచ్చా అంటే ఏమన్నాడు? నడు అన్నాడు. రా, కమ్. ఎందుకు? నేను ప్రతిదీ చేసేది కూడా మొదటి ఆదాము ఏదైతే చేయడం చూపించలేకపోయాడో, ఎక్కడైతే ఆదాము ఫెయిల్ అయ్యాడో అది నేను మీకు చూపించడానికి వచ్చాను. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చూడండి, అందుకని ఒక్కొక్కసారి నేను చెప్పినప్పుడు ఫెయిల్యూర్ అనేది క్రైస్తవుడి జీవితంలో లేదు అన్నప్పుడు, ఎలా పాస్టర్ గారు ప్రతి ఒక్కరి జీవితంలో చెప్తారు కదా, ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. చూడు, అదే నేను అన్నది. ఆ ఫిలాసఫీ ఎవడు చెప్పాడు? మీ కంపెనీలో ఉండొచ్చు ఎక్కడో పోస్టర్ మీద, ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ అ లెర్నింగ్ లెసన్, ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ అ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. ఎవరు చెప్పారు? అందుకనే యేసుక్రీస్తు, మీరు వెళ్ళండి, స్వస్థపరచండి. ఎవరన్నా స్వస్థపరచబడకపోతే నా దగ్గరికి రాండి అనలేదు. స్వస్థపరచండి అంతే. Full ఆమేన్, stop. ఆమేన్. హల్లెలూయా. దట్స్ రైట్. నీటి మీద నడువు అంతే. 1000 మంది ఉన్నారు, 5 రొట్టెలు 2 చేపలు నాకు కూడా కనిపిస్తున్నాయి, వెళ్ళి ఇవ్వడం మొదలుపెట్టు అంతే. ఎందుకు అలా జీవించాడు ఆయన? ఎందుకు అలాగ ఆలోచించాడు? ఎందుకంటే ఈ లోకములో ఉన్నప్పటికీ ఈ లోకానికి సంబంధించిన వ్యక్తి కాదు. yes ఇప్పుడు ప్రశ్న, మరి నువ్వు ఎక్కడికి సంబంధించిన వ్యక్తివి? నువ్వు క్రీస్తుకి సంబంధించిన వ్యక్తివి అయితే నువ్వు పరలోకానికి సంబంధించిన వ్యక్తివి అన్నా. ఆమేన్. హల్లెలూయా. 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 నువ్వు ఈ లోకంలో జీవించవచ్చు, yes ఇండియాలో ఉండొచ్చు, హైదరాబాద్లో ఉండొచ్చు, వేరే దేశాల నుంచి చూస్తున్నవారు మీరు వేరే దేశాల్లో ఉండొచ్చు. ఆ పరిస్థితిలో ఉన్నా, ఆ ప్రాంతంలో ఉన్నా, ఆ ఉద్యోగంలో ఉన్నా, ఆ వ్యాపారము చేస్తున్నా, ఆ పరిచర్య చేస్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మీరు ఈ లోకానికి సంబంధించిన వ్యక్తులు కాదు. ఒక్క నోట్ చేసుకోండి బైబిల్ వర్స్, 1 Corinthians చాప్టర్ 15, లేకపోతే ఒకసారి చదవండి, వర్స్ 45 చదవండి. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము అందరూ కడపటి ఆదాము అనండి. కడపటి ఆదాము. గమనించండి, కడపటి ఆదాము అని చెప్పినప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మాయను. హల్లెలూయా. 46
ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ఆ. ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది. సో గమనించండి ఏమంటున్నాడు, నువ్వు ఈ లోకానికి వచ్చినప్పుడు నీ శరీరం ద్వారా వచ్చావు, కానీ దాని తర్వాత సువార్త ఎప్పుడైతే నీ జీవితంలోకి వచ్చిందో నూతన సృష్టిగా మార్చబడ్డావు. సో రెండోది ఆత్మలో నూతనంగా మార్చబడ్డావు. 47. తర్వాత ఆత్మ సంబంధమైనది. ఆ. మొదటి మనుషుడు భూ సంబంధమై మట్టి నుండి పుట్టినవాడు. గమనించండి, ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. మొదటి మనుషుడు మనిషి, చదవండి. భూ సంబంధమై మట్టి నుండి పుట్టినవాడు. మట్టి నుండి పుట్టినవాడు. రెండవ మనుషుడు. రెండవ మనుషుడు అంటే ఎవరు? గట్టిగా యేసుక్రీస్తు. గట్టిగా చెప్పండి, జీసస్. గట్టిగా వెనకాల ఉన్న వాళ్ళు. జీసస్. రెండవ మనిషి పరలోకము నుండి వచ్చినవాడు. పరలోకము నుండి వచ్చినవాడు. హల్లెలూయా. పరలోకము నుండి వచ్చినవాడు. చదవండి. మట్టి నుండి పుట్టిన వాడెవడో ఆ. మట్టి నుండి పుట్టిన వారును ఆ. అట్టివారే. ఆ. పరలోక సంబంధమైన సంబంధి ఎట్టివాడో ఆ. పరలోక సంబంధులను అట్టివారే. హల్లెలూయా. హల్లెలూయా. సో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? మట్టి నుండా, పరలోకము నుండా? గట్టిగా చెప్పండి ఒకసారి. పరలోకము నుండి. ముగిచ్చేస్తున్నాను, గట్టిగా చెప్పండి. పరలోకము నుండి. సో పరలోకము నుండి నువ్వు వచ్చినట్లయితే మట్టివాడిలాగా ఆలోచించవద్దు, మట్టివాడిలాగా మాట్లాడొద్దు, మట్టివాడిలాగా ప్రవర్తించవద్దు. ఎస్ మెయిన్. ప్రార్థన చేసినప్పుడు మట్టి నుంచి వచ్చినట్టు ప్రార్థన చేయొద్దు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మట్టి నుంచి వచ్చినట్టు రావద్దు. పరలోకము నుంచి వచ్చావు, నూతన సృష్టిగా మార్చబడ్డావు. ఎస్. ఆయన ఇచ్చినటువంటి బీజముతో నూతన సృష్టి అయ్యావు. హల్లెలూయా. ఆమేన్. అందరు లేచి నుంచుందాం. అటువంటి దేవుడు మన దేవుడు, అంత ఆశీర్వదించినటువంటి దేవుడు మన దేవుడు. కానీ పాస్టర్ గారు అంటే నా ఉద్యోగం గురించి మీరు ఇంకా ప్రార్థన చేయలేదండి, నా స్వస్థత గురించి నా ప్రార్థన చేయడం మర్చిపోయారండి, నా కుటుంబంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి అండి. మట్టి నుంచి వచ్చిన వాడిలాగా ఆలోచించొద్దు, పరలోకము నుంచి వచ్చిన వాడిలాగా ఆలోచించు. పరలోకము నుంచి వచ్చిన వాడు ఏమన్నాడు? నీ తండ్రికి నీ జీవితంలో ఉన్న అవసరతలన్నీ కూడా తెలుసు. ఎస్ ఆమేన్. పరలోకము నుంచి వచ్చిన దేవుడు మనతో ఏం చెప్పాడంటే, నీ జీవితంలో ఉన్న అవసరతలు తెలియడం మాత్రమే కాదు, ప్రతి అవసరతకి కూడా పరిష్కారము ఇచ్చాడు. ప్రతి అవసరతకి ప్రొవిజన్ సమకూర్పునిచ్చాడు. ఆమేన్. సమృద్ధినిచ్చాడు. ఎస్ ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో నీ మనసు మార్చబడాలి, రూపాంతరము పొందాలి. దేవా, నువ్విచ్చిన గుర్తింపు ప్రకారము నేను జీవిస్తాను, నువ్వు చేసిన కార్యము బట్టి సంతోషంగా విశ్వసిస్తాను. అందరూ చేతులు పైకెత్తుదామండి, దేవునితో మాట్లాడండి, నీ కృతజ్ఞత చెల్లించు. ఎక్కడైతే లోటు ఉందో దేవా, అక్కడ నీ సమృద్ధి బట్టి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నానని నీ నోటితో ఆయనతో మాట్లాడు. నీ నోటితో చెప్పు ఆయనకి, నీ నోటితో ఆయనకి తెలియజేయి ఎటువంటి కార్యములు ఆయన చేశాడో. ఎక్కడైతే నీకు అనారోగ్యంతో బాధపడుతున్నావో, ఎక్కడైతే నొప్పి ఉందో, ఎక్కడైతే డాక్టర్స్ ఆపరేషన్ చేయాలన్నారు, లేకపోతే ఎటువంటి పరిష్కారం లేదన్నారో, అక్కడ ఆయన స్వస్థత బట్టి కృతజ్ఞతలు చెల్లించడం మొదలుపెట్టు. ఎక్కడైతే ఉద్యోగం లేదో, ఎక్కడైతే అప్పుల పాలైపోయావో, ఎక్కడైతే నాకు ఇంకొక మార్గము లేదు బాధపడుతున్నావో, అక్కడే దేవా నీ సమృద్ధి బట్టి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, నేను నీ కుమారుడిగా నువ్వు నన్ను మార్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా, నాకు లోటు అనేది నా జీవితంలో లేదు, ప్రతిదీ నువ్వే. యెహోవా నా కాపరి, దేవా నువ్వు నా కాపరి ఉన్నావు, నువ్వు నాకు తండ్రి అయి ఉన్నావు దేవా. హల్లెలూయా. హల్లెలూయా. కమ్ ఆన్, నోర్లు విప్పి దేవునితో మాట్లాడండి, నోర్లు విప్పి కృతజ్ఞత చెల్లించండి. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.
షోరాలమా బ్రాందరి కాబరోసో తోరోలోమా బ్రాసి కారాలమాంద. ఒక 2 నిమిషాలు అందరి చేతులు పైకెత్తి భాషల్లో మాట్లాడండి. రిబొందోలో బ్రాసి కెరి మాందరి ఖానా బ్రాసే కెరోలో మాందే. భాషల్లో మాట్లాడుతున్న సమయంలో ఏ వాక్యం అయితే మీరు విన్నారో అది మీ హృదయాల్లో స్థాపించబడును గాక, అది మీ హృదయంలో నాటబడును గాక, మీ హృదయంలో నాటబడి నూరంతట్ల పంట వచ్చును గాక. సోబ్రే జిరిలియాందా రాబో రామా సెకెరే మా బ్రోందో రోకోనో మా బ్రెసే కెరి మాందే రిబాబా మా కోలో బ్రెజేరే మా బ్రో వ్రికిరి మాందోలో కోరోలో బాబ్రాసి రెందోలో బ్రోజేరే మా బ్రాందనే కెరెలే బాబ్రాజే కెరే మాందే రోందోలో బ్రాసే కెరే మాందే రికానా మాందే. మీరు భాషల్లో మాట్లాడుతున్న సమయంలో ఎక్కడైతే లోటు ఉందో అక్కడ సమృద్ధి వచ్చును గాక, ఎక్కడైతే అనారోగ్యం ఉందో అక్కడ స్వస్థత వచ్చును గాక, ఎక్కడైతే విచారణ ఉందో, ఎక్కడైతే ఆందోళన ఉందో అక్కడ దేవుని యొక్క సంతోషము, దేవుని యొక్క సమాధానము వచ్చును గాక. హల్లెలూయా. రాబోందోలో బ్రెసే కెరి మా బ్రాసే కెరలమాందే రేమాందోలో బ్రే జెరియాంద రోకోనో బా బ్రాసే కెరి మా బ్రో రియాలమాందే రే బ్రో జోతోరోలో మా బ్రాసి కరమాందే రే బారామా జే కెరెలే బా బ్రో సోతోరోలో మాందే రికానా బ్రెసి కరమాందే రేబాందోలో బ్రాసి కెరెరిలే బా బ్రోజో కోరో మాందే రా బ్రేరియాందలా బ్రో సోతోరోమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈరోజు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి యొక్క అవసరత, ప్రతి వ్యక్తి వెళ్తున్నటువంటి పరిస్థితి, ప్రతి వ్యక్తికి ఉన్న ప్రశ్నకి నీ దగ్గర పరిష్కారం ఉందని నమ్ముతున్నాము. నువ్వే సత్యం అయి ఉన్నావు, నువ్వే మార్గం అయి ఉన్నావు, నువ్వే జీవం అయి ఉన్నావు. సో యేసుక్రీస్తు నామములో ఇక్కడ ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో దేవా నువ్వు నీ జీవము వచ్చును గాక, నీ సత్యము వచ్చును గాక, నీ మార్గము వాళ్ళ జీవితంలో విడుదల అవ్వును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విషయంలో వాళ్ళు వర్ధిల్లాలి, ప్రతి విషయంలో వాళ్ళు విజయము చూడును గాక అని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి విషయంలో యేసుక్రీస్తు నామములో దేవుడు యేసుక్రీస్తు వచ్చి ఇవ్వాల్సినటువంటి జీవితము, సమృద్ధి అయిన జీవితము ప్రతి ఒక్కరు అనుభవించును గాక అని ప్రకటిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వదించబడినట్లయితే గట్టిగా చప్పట్లు కొడదాం దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. Praise be to God, praise be to God, praise be to God. Hallelujah. ఈ రోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.